అమెరికాకు పునర్వైభవం రావాలంటే తన నాయకత్వమే సరంజమన్నారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా తాను ఉంటే అసలు ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడులు జరిగేవే కావన్నారు. రష్యా అధినేత పుతిన్కు నచ్చజెప్పే సత్తా తన ఒక్కడికే ఉందన్నారాయన. ఇదిలా ఉంటే ట్రంప్ మీద కొన్ని నెలల కిందట హత్యాయత్నం జరిగింది. దీంతో ట్రంప్పై అమెరికా సమాజంలో సానుభూతి పెరిగింది. అయితే వివాదాలే మైనస్ పాయింట్లుగా మారాయి. ట్రంప్ అంటే వివాదాల పుట్ట అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ మౌలికంగా వ్యాపారవేత్త. సాదాసీదా వ్యాపారవేత్త కాదు. అమెరికా కుబేరుల జాబితాలో డొనాల్డ్ ట్రంప్ ఒకరు. అది ట్రంప్ మహాశయుడి రేంజ్. అయితే వ్యాపారవేత్తగా సంపాదించిన ఐశ్వర్యం, సాధించిన పేరుతో డొనాల్డ్ ట్రంప్ సంతృప్తి పడలేదు. అమెరికన్ రాజకీయాల్లోనూ హల్చల్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో ట్రంప్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్ జంపింగ్ జపాన్ కిందే లెక్క. అనేక పార్టీలు మారారు. చివరకు రిపబ్లికన్ పార్టీలో తేలారు. అంచెలంచెలుగా రిపబ్లికన్ పార్టీలో ఓ పెద్ద లీడర్గా ఎదిగారు. ఎప్పటికైనా అమెరికా ప్రెసిడెంట్ కావాలనేది ట్రంప్ మహాశయుడి చిరకాల కోరిక. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవి ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం ట్రంప్ అనేకసార్లు ప్రయత్నాలు చేశారు. 1988, 2004, 2012 ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా ట్రంప్కు అవకాశం దక్కలేదు. అయితే డొనాల్డ్ ట్రంప్ది ఉడుం పట్టు. చివరకు 2016లో ట్రంప్కు అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం దక్కింది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ 2016లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఉపయోగించిన మంత్రం ఇదే. ఈ మంత్రం అమెరికా జనంలోకి దూసుకువెళ్లింది. అలాగే నేటివిటీని టార్గెట్గా చేసుకుని ట్రంప్ చేసిన ప్రచారం కూడా ఫలితాలనిచ్చింది. కొన్ని తరాలుగా అమెరికాలో పుట్టి పెరిగిన భూమిపుత్రులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఆసియా దేశాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన వేలాది మంది కార్పొరేట్ రంగాల్లో బాసుల్లా మారుతున్నారంటూ ట్రంప్ చేసిన ప్రచారం అమెరికా రాజకీయాల్లో దుమారం రేపింది. భూమిపుత్రులైన అమెరికన్లను బాగా రెచ్చగొట్టింది. దీంతో నేటివ్ అమెరికన్లు డొనాల్డ్ ట్రంప్కు జై కొట్టారు. ఫలితంగా 2016 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. 4 ఏళ్ల పాటు అమెరికా అధ్యక్షుడిగా ఆయన కొనసాగారు. నవంబర్లో జరిగే అధ్యక్ష పదవి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ కొన్ని నెలల కిందట ఖరారయ్యారు. పార్టీ అభ్యర్థిత్వం ఖరారైనప్పటి నుంచి ట్రంప్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై నెలలో డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. అయితే దుండగుడు జరిపిన కాల్పుల నుంచి డొనాల్డ్ ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారు. పెన్సిల్వేనియాలో ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా ట్రంప్పై కాల్పులు జరిగాయి. దీంతో బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ దూసుకుపోయింది. కాల్పులు జరగడంతో ట్రంప్ ప్రసంగిస్తున్న వేదికపైనే కుప్పకూలిపోయారు. దీంతో ట్రంప్ భద్రతా సిబ్బంది మెరుపు వేగంతో స్పందించింది. ఆయనను కింద నుంచి పైకి లేపి అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు పాల్పడ్డ యువకుణ్ణి ట్రంప్ భద్రతా సిబ్బంది కాల్చి చంపింది. అయితే కాల్పులు జరిపిన దుండగుల్లో ఒకరిని కాల్చి చంపగా మరో వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకుంది. కాల్పుల తర్వాత కింద నుంచి పైకి లేచిన ట్రంప్ సభకు వచ్చిన జనం కేసు చూస్తూ నేనెవరికీ లొంగిపోయే ప్రసక్తే లేదంటూ పిడికిలి బిగించారు. కాల్పుల సంఘటన అగ్రరాజ్యమైన అమెరికాలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ట్రంప్ ప్రచారంలో పాల్గొన్న సాధారణ పౌరుడు ఒకరు చనిపోగా మరో 2 గాయాలయ్యాయి. కాల్పుల ఘటనతో ఒక్కసారిగా అమెరికా సమాజంలో ట్రంప్కు సానుభూతి పెరిగింది. కాల్పుల ఘటనను డెమోక్రటిక్ పార్టీ అగ్రనేతలు కూడా ఖండించారు. అయితే రోజులు గడిచే కొద్దీ సానుభూతి పవనాలు తగ్గడంతో ఎన్నికలు జరిగే నవంబర్ నాటికి కాల్పుల ఘటనను అమెరికా సమాజం పెద్దగా పట్టించుకోదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే కొన్ని నెలలుగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిని కమలా హారిస్పై ట్రంప్ నోరు పారేసుకుంటున్నారు. కమలా హారిస్ నవ్వు గురించి కూడా కామెంట్లు చేశారు. కమలా హారిస్కు పిల్లలు లేరు. ఈ విషయాన్ని కూడా ట్రంప్ ప్రస్తావించి వెకిలిగా కామెంట్లు చేశారు. ఒక దశలో అసలు కమలా హారిస్ నేటివ్ అమెరికనా లేక ఆఫ్రో అమెరికనా లేక ఇండో అమెరికనా అంటూ అర్థం పర్థం లేని ప్రశ్నలు వేశారు. అయితే డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను అమెరికా సమాజం పట్టించుకోలేదు.
అంతేకాదు కమలా హారిస్ను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లు బూమ్రాంగ్ అయ్యాయి. ట్రంప్ విజయ అవకాశాలనే దెబ్బతీసేలా మారాయి. మొత్తం మీద ట్రంప్ పట్ల అమెరికా సమాజంలో గౌరవం తగ్గిందన్నారు రాజకీయ విశ్లేషకులు. ఏమైనా అగ్రరాజ్యం ఎన్నికలంటే యావత్ ప్రపంచానికి ఆసక్తే. 8 వారాల్లోగా జరగనున్న అమెరికా ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని అందరూ చర్చించుకుంటున్నారు. ఇది వాటి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.